ప్రేమను దేవుని మహాత్ముతం బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్థానిక సంఘ కాపరి గారికి, దాని సేవకులకు, సంఘమై ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభాభివందనలు తెలియజేసుకుంటూ, సంఘమే అనగా దేవునికి ఉన్న అపారమైన ప్రేమ కృపను బట్టి 36 సంవత్సరములు ముగించుకొని 37వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడం అంటే నిజంగా ఒక సుదీర్ఘకాలపు ప్రయాణం. ఈ సంఘము ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. 36 సంవత్సరాల క్రితపు పరిస్థితులను, పరిచర్యను, గ్రామ పరిస్థితులను, శోధనలను ఇవన్నీ జ్ఞాపకం తీసుకుంటే ఈరోజు కూర్చున్న మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ప్రసవ వేదన లేనిది పిల్లలు పుట్టరు అన్నది ఎంత నిజమో, అలాగే ఒక సంఘం స్థాపన కూడా ప్రసవ వేదనతో కూడినదే. దేవుని ఆలోచన, ఆయన సంకల్పము ఒక సంఘముగా తన పిల్లల్ని సమకూర్చాలి అని పరిశుద్ధాత్మ సహాయముతో ఆయన నడిపించిన విధానం, ఎంతోమంది కన్నీళ్ళు, ఎంతోమంది కష్టం, ఎన్నో ఆలోచనలు, ఇవన్నీ 36 సంవత్సరాల కాలాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి సంఘాన్ని దేవుడు ఎలా బలపరుస్తున్నాడు, ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు, ఆయన సంకల్పము సంఘము పట్ల ఎలా ఉందో ఈ రాత్రికాలపు వేళ పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనాలను మనం చూడగలిగితే, మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు కానీ ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని ఎక్కువగా ఎక్కడ మనం వింటామంటే వివాహ కార్యక్రమములో భార్యాభర్తల సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘానికి యేసుక్రీస్తుకు మధ్య ఉన్న ఈ బంధముల గురించి ఎక్కువగా మనం విని ఉంటాం. కానీ ఈ అధ్యాయంలో ఉంటున్న విషయాన్ని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఖచ్చితంగా దేనిని గురించి వ్రాస్తున్నాడో మీరు చూడగలిగితే ఆ క్రింది వచనంలోనే చెబుతున్నాడు. 32వ వచనాన్ని చూడండి. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఈ మర్మము చాలా గొప్పది. నేను ఈ విషయాలన్నీ ఎందుకు తెలియజేస్తున్నానంటే క్రీస్తుని గురించి, సంఘముని గురించి నేను చెబుతున్నాను అన్నాడు. కానీ ఎక్కువగా వివాహ బంధుకు, వివాహపు కార్యక్రమంలో వెళ్ళేసరికి
ఇది దానికి సంబంధించిందేమో అనుకుంటాం. అలాని అక్కడ చెప్పటం తప్పని కాదు. కానీ ఈ విషయాన్ని పౌలు గారు ఎందుకు రాస్తున్నాడు అంటే ఇక్కడ ఒక మర్మం ఉంది, అది చాలా గొప్పది. ఇది నేను క్రీస్తుని గురించి, సంఘముల గురించి నేను మాట్లాడుతున్నాను అంటాడు. ఏంటా మర్మం? సంఘముల గురించి, క్రీస్తుని గురించి ఒక గొప్ప మర్మాన్ని పౌలు గారు నేను వివరిస్తున్నాను మీకు అని పరిశుద్ధాత్మ సహాయము చేత వ్రాయించిన ఈ లేఖనాలను మనం గమనిస్తున్నప్పుడు ఏంటా మర్మం? దయచేసి ఆలోచించండి. దేవుడు చెప్పాలనుకున్నది సంఘమునకు క్రీస్తుకు ఉన్న ఆ గొప్ప మర్మం ఏమిటి? ఈ రాత్రి కాల వేళ మనమందరము చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. ఎందుకంటే సంఘం అనేది ఈరోజు సమాజము చిన్న చూపు చూస్తుందేమో, కానీ పరిశుద్ధ గ్రంథములోనికి వెళితే అది చాలా ఉన్నతమైనది. ఎందుకు ఉన్నతమైనది అంటే దేవుని నిత్య సంకల్పం యేసుక్రీస్తు పవిత్రమైన రక్తము ద్వారా స్థాపించబడింది. యేసుక్రీస్తు రక్తము ఎంత విలువైనది అని మనం భావిస్తున్నామో, ఆ రక్తము ద్వారా స్థాపించబడిన సంఘము ఎంత విలువైనదిగా ఉంటాయి. మీరు ఆలోచించారు, ఎంత విలువైనదిగా ఉంటాయి. కానీ సమాజంలో సంఘానికి విలువ తగ్గిపోవటానికి కారణం ఏంటి అంటే పరిచర్య కొరకని మనుషులు సంస్థలను పెట్టారు అన్నమాట. సంస్థలు అంటే మనిషి దేవుడి కొరకు పెట్టింది, సంఘము అంటే దేవుడు మన కొరకు పెట్టింది. ఏమంటే మనము దేవుడు కొరకు పెట్టింది గొప్పదా, దేవుడు మన కొరకు పెట్టింది గొప్పదా? దేవుడు మన కొరకు పెట్టింది చాలా గొప్పది. ఒక సంస్థ పెట్టడానికి మనం చెమటోడుస్తాం, కానీ సంఘాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు చెమట కాదు, ఆయన ధార పోసింది ఆయన పవిత్రమైన రక్తము. ఏమంటే సంస్థలలో పదవులు ఉంటాయి, సంఘములో పరిచర్య ఉంటుంది. పరిచర్య సంస్థలలో పదవులు ఉంటాయి, సంఘంలో పరిచర్య. పరిచర్య మీరు ఆలోచించండి. సంస్థలు అనేటివి ప్రభుత్వంలో రిజిస్టర్ అయి ఉంటాయి, కానీ సంఘము బైబిల్ నందు రిజిస్టర్ అయి ఉంది. అసలు ఎంత గొప్పదండి సంఘం. ఇంకా మీరు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు మొదటి రాకడ సంఘ స్థాపన కొరకి ఆయన భూమి మీదికి వచ్చాడు. ఆయన రెండవ రాకడ కూడా దేని కొరకు తెలుసా? ఆయన ప్రేమించిన ఆయన భార్య అయిన సంఘమును అనగా వధువును ఆయన తీసుకుని వెళ్ళడానికి. అంటే రెండవసారి వస్తుంది కూడా ఆయన సంఘము కొరకే. కాబట్టి దయచేసి మీరు ఆలోచించారు, సంఘం అనేది ఎంత ముఖ్యమైనదో. కాబట్టి ఆ సంఘం ఎడల దేవుడుకున్న సంకల్పము పౌలు గారు రాస్తూ ఆయన ఏం తెలియజేస్తున్నాడు, ఇందులో ఉన్న మర్మం ఏంటో ఒక్కసారి లేఖనాలను చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు చూడండి 30వ వచనం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంఘమును పోషించి ఆయన సంరక్షించుచున్నాడు. పోషించటం అంటే భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వటం, పోషణ. సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ధైర్యాన్ని చెబుతున్నాడు. ఒక భర్త భార్యను పోషించాలి, సంరక్షించాలి.
భార్యను పోషించాలి అంటే అర్థం ఏంటి? భోజనం పెట్టాలి, ఆమెకు వస్త్రము ఇవ్వాలి. ఇది పోషణ. సంరక్షణ అంటే అర్థం ఏంటంటే కాపాడాలి, నేనున్నాను అన్న ధైర్యాన్ని ఆమెకు అనుగ్రహించాలి. అందుకే పెళ్లి ప్రమాణాలలో కూడా ఇవి చోటు చేసుకుంటాయి. నిన్ను పోషించి నేను సంరక్షిస్తాను అని ప్రతి పురుషుడు ప్రమాణం చేస్తాడు. ఇక్కడ క్రీస్తు కూడా తనదైన సంఘము కొరకు, తన శరీరమైన సంఘము కొరకు ఆయన శిరస్సుగా ఉండి సంఘమును పోషిస్తున్నాడు, ఆయన సంరక్షిస్తున్నాడు. అసలు ఎలా పోషిస్తున్నాడు, ఎలా సంరక్షిస్తున్నాడు, ఎలా భోజనం పెడుతున్నాడు, ఎలా వస్త్రం ఇస్తున్నాడు, ఎలా ధైర్యాన్ని చెప్తున్నాడు, ఎలా మనల్ని కాపాడుతున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే పరిశుద్ధ లేఖనాలలో రాయబడిన ఒక అద్భుతమైన మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి దయచేసి చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. పౌలు గారు ఇశ్రాయేలీల చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు సుమారు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశములో ఐగుప్తుల క్రింద బానిసలుగా ఉన్నారు. 400 సంవత్సరాలు అంటే మీరు ఆలోచించండి, చిన్న కాలం కాదు. ఈ 400 సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే నచ్చినట్లుగా వారికి ఉండే హక్కు లేదు. కనబోయే బిడ్డ మీద కూడా ఆంక్షలు. ఇదిగో ఆడపిల్ల పుడితే బ్రతకనియాలి, మగపిల్లవాడు పుడితే చంపి. ఇదేం ఆంక్షలు? పుట్టబోయే బిడ్డ ఎవరో తల్లికి మాత్రం ఎలా తెలుస్తుంది? ఒకవేళ మగపిల్లవాడు పుడితే ఇప్పుడు నా కొడుకును నేను చంపేసుకోవాలా అని ప్రతి గర్భవతిగా ఉన్న స్త్రీకి ఈ ఆందోళన ఎక్కువైతే ఎంత మానసిక క్షోభం అనుభవిస్తుందో మీరు ఆలోచించండి. వారి కొరకు పట్టణాలను కొడుతూ గాయపడుతూ సరైన వైద్యం లేక ఆ గాయాలతో సతమతో ఉంటూ మానసికమైన వేదనతో విసుగు వచ్చి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల మధ్య 400 సంవత్సరాలు గతించిపోయాయి. పరిశుద్ధ లేఖనాలలో రాయబడినట్టు తెలుసా, వారి ప్రాణములు విసికించింది అని రాయబడింది. నిర్గమాకాండము మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలీల కష్టాన్ని గురించి రాయబడిన మాట దయచేసి చూడండి. నిర్గమాకాండము మొదటి అధ్యాయము 13-14 వచనాలు. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలో పొలంలో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. తొరకలి జల్లులు పడగానే రైతు భుజాల మీద నాగల్ని వేసుకొని పొలాలకు వెళ్ళి దున్ని
విత్తనాలు విత్తి ఎరువులు చల్లి కలుపు తీసి జాగ్రత్తగా కాపాడి పంట కోసి ఆరబెట్టి వాటిని దుల్లగొట్టి బస్తాలలో నింపుకుని ఇంటికి తీసుకొని వస్తాడు. అంటే ఒక అర నిమిషంలో నేను చెప్పేశాను. కానీ ఇదంతా జరగాలంటే 3 నుంచి 6 నెలల కాలం వల్ల. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మీరు గమనించండి, పొలములో జరుగు ప్రతి పనిలో వీళ్ళే. అంటే పొలాన్ని చదును చేసేది వీళ్ళే, దున్నేది వీళ్ళే, విత్తనాలు వేసేది వీళ్ళే, కలుపు తీసేది వీళ్ళే, ఎరువులు వేసేది వీళ్ళే, పంటలను కాపాడేది వీళ్ళే, పంటలను కోసేది వీళ్ళే, ఆ పంటలను దుల్లగొట్టేది వీళ్ళే, ఆరబెట్టేది వీళ్ళే, బస్తాలలో కుట్టి గోడౌన్లోకి తీసుకుని వచ్చేది కూడా వీళ్ళే, ఆ గోడౌన్లు కట్టేది కూడా వీళ్ళే, ఆ కట్టడానికి ఇటుకలు తయారు చేసేది కూడా వీళ్ళే, మట్టి సమకూర్చేది కూడా వీళ్ళే, ఆ మట్టిని అచ్చుల్లో పోసి మంటల్లో కాల్చి ఇటుకలు తయారు చేసేది కూడా వీళ్ళే. ఎంత భయంకరమైన బానిసత్వం చూశారు. ఉద్యోగానికి బానిసత్వానికి తేడా ఏంటంటే, ఉద్యోగానికి టైమింగ్ ఉంటుంది, బానిసత్వానికి టైమింగ్ లేదు, చెయ్యమంటే చేయాల్సిందే. ఉద్యోగస్తుడికి నెల నెల జీతం ఉంటుంది, బానిసకు నెల నెల జీతం ఉంటుంది. ఉద్యోగస్తుడికి ఇదిగో మధ్యాహ్నం భోజనానికి సమయం ఇవ్వబడుతుంది ఖచ్చితంగా, బానిసకు లేదు, ఎప్పుడు తినమంటే అప్పుడు తినాలి. ఇలా 400 సంవత్సరాలు గతించాయి. దేవుడు మహానాయకుడైన మోషేను పుట్టించి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశాన్ని దాటించి 40 సంవత్సరములు అరణ్యములో ఆయన నడిపిస్తూ పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి తీసుకుని వెళ్తున్నాడు. ఈ 40 సంవత్సరాల కాలాన్ని మీరు ఆలోచించగలిగితే, ఈ 40 ఏళ్ళు ఇశ్రాయేలీయులను ఏం చేశాడు? ఆయన పోషించి సంరక్షించాడు. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారనుకోండి, తల్లి ఏం చేస్తుందంటే లేవనివ్వదు, మనసును దిగనివ్వదు. నా బిడ్డ అలసిపోయించాడు, నా కొడుకు అలసిపోయి వచ్చాడు అని వారికి ఏ పని చెప్పకుండా ఒక తల్లి అన్ని పనులు ఎలా చక్కబెడుతుందో, 400 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటకు వచ్చారు కదా అని దేవుడు ఇశ్రాయేలీయులను ఏ పని వారిని చేసుకోమని చెప్పలేదు. మరి పోషించింది ఎవరు? దేవుడే. సంరక్షించింది ఎవరు? దేవుడే. ఎలా పోషించాడు, ఎలా సంరక్షించాడు అని ఇప్పుడు లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, దయచేసి మీరు చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 19, 20, 21, 3 వచనాలలో ఇశ్రాయేలీయుల పోషణ సంరక్షణ గురించి దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట కనపడుతుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృపను కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా
నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు. వారి కాళ్ళకు వాపు రాలేదు. ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత ఆశ్చర్యం. 40 ఏళ్ళు నడుస్తున్న కాల్బలం ఎంతమందో తెలుసా? 6 లక్షల మంది. కాల్బలము అంటే నడవగలిగిన సైన్యము. మరి స్త్రీలు, వృద్ధులు, పిల్లలు వీరంతా కలిపి ఎంతమంది ఉండొచ్చు అని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు అంటే 20 నుంచి 25 లక్షల మంది ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. 20 నుండి 25 లక్షల మందిని పోషించాలి. వారికి త్రాగడానికి నీళ్ళు ఇవ్వాలి. రోజుకి ఎన్ని లీటర్లు పడుతుంది? క్యాలిక్యులేటర్లు పెట్టుకుని లెక్కలు ఇస్తే ఒకానొక దశకు వెళ్ళేసరికి క్యాలిక్యులేటర్ కూడా ఈ లెక్క నాకు తెలియదు అంటుంది. ఎందుకు తెలుసు? 40 సంవత్సరాలు 20 నుంచి 25 లక్షల మందికి త్రాగటానికి నీళ్లు, 40 సంవత్సరములు 20 నుంచి 25 లక్షల మందికి తినడానికి ఆహారము. 40 సంవత్సరములు ఏమండి వారి వస్త్రములు పాతగిలిపోలేదు. పాతగిలిపోలేదు. ప్రయాణంలో ఉన్న బట్టలు పాతగిలలేదంటే దేవుడు ఎలా తీసుకుని వెళుతున్నాడు చూడండి. బట్టలు కూడా నలిగిపోకుండా తీసుకుని వెళుతున్నాడు అంటే ఎంత చక్కగా పోషిస్తున్నాడంటే, ఎంత చక్కగా. మార్గమధ్యంలో మాంసాహారము కావాలంటే పూరీలు వచ్చి పడ్డాయి. అంటే ఇశ్రాయేలీల దినచర్య ఏంటో తెలుసా? ఉదయం లేవగానే ఇలా తలుపులు వారి గుడారములో తలుపు తీయగానే కళ్ళ ముందు రెడీగా ఏముంది? మన్నా, పూరి. అంటే మోహం గడుపుకోవటమే తప్ప వారికి కష్టపడవలసిన అవసరత ఏది లేదు. అందుకే బైబిల్లో కూడా ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపకండి. చింత అంటే ఆలోచన ఎక్కువైతే కలిగేది చింత. అసలు ఆలోచనే వద్దు అంటే మానవులు ఎక్కడికి వెళ్ళిందట? ఆలోచించి చింతలోనికి వెళ్ళిందట. చూసారు? ఇశ్రాయేలీల విషయంలో మీరు చూడండి, 40 ఏళ్ళు 1, 2, 3 రోజులు కాదు, ఆ 40 సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటే ఒక మనిషి ఈనాటి కాలపు సగటు జీవితకాలం ప్రేమన్నారా? ఎంత ఆశ్చర్యం. ఆయన పోషిస్తున్నాడు, అంతేకాదు ఆయన సంరక్షిస్తున్నాడు. ఎలా సంరక్షిస్తున్నాడు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము. ఏమంటే పగలు విపరీతమైన వేడి, ఆ వేడిని తన పిల్లలకు తగలకుండా మేఘ స్తంభము. మీరు గమనించండి, మేఘములు వచ్చినప్పుడు వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. రాత్రి అగ్నిస్తంభము. రాత్రి ఎందుకు అగ్నిస్తంభం అంటే వారు ప్రయాణం చేస్తుంది ఎడారిలో, అరణ్యములో. ఏమండి, అరణ్యములో క్రూర మృగాలు, విష సర్పాలు, అరణ్యములో ఏమండి ఎన్ని ఇబ్బందులు.
అండ్ ఒకరోజు మేబీ విజయవాడలో ట్రైన్ ఎక్కాం. ట్రైన్ మూవ్ అయింది. ఒక ఆయన వాటర్ బాటిల్ తీసుకున్నాను అని డోర్ దగ్గరకు వచ్చి నిలబడ్డ. ట్రైన్ అవుతుంది. ఆయనకు ఏ వాటర్ బాటిల్ అతను కనబడలేదు. నెక్స్ట్ స్టేషన్లో దిగి తీసుకున్నామని అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ స్టేషన్ ఎక్కడ ఆగకుండా రాజమండ్రిలో ఆగింది. పాపం ఆ వాటర్ బాటిల్ కొరకు నెక్స్ట్ స్టేషన్లో దిగుదాం, తీసుకుందాం, ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ విజయవాడ నుంచి 3 గంటల ప్రయాణంలో ఎక్కడో రాజమండ్రిలో వాటర్ బాటిల్ దొరికింది. ఇప్పుడు మీరు బాగా ఉంచండి, అదే అరణ్యంలో ఎన్ని ప్రమాదాలు. కానీ దేవుడు ఇప్పుడు అగ్నిస్తంభాన్ని ఎందుకు పెడుతున్నాడు అంటే, చీకటి వలన కలుగు భయమునకు వారు భయపడకూడదు అంటే సంరక్షిస్తున్నాడు ఆయన. సంరక్షణ. పిల్లలు కొన్నిసార్లు రాత్రి ఉలిక్కిపడి లేస్తుంటారు, ఏడుస్తుంటారు. వెంటనే తల్లి లైట్ వేస్తుంది. ఏంట్రా, ఇదిగో నేనున్నాను, ఇదిగో అమ్మన్రా నేనున్నాను అని ఎప్పుడైతే తల్లి స్వరము వాడు వింటాడు, మరలా హాయిగా పడుకుంటాడు. కొంతమంది పిల్లలకి ఏంటంటే మధ్యరాత్రి నుంచి తల్లిని వెతుక్కుంటుంటారు, మా అమ్మ ఉందా లేదా చూసారా. ఎప్పుడైతే అమ్మ స్పర్శ తగిలి ఉన్నాను రానదనుకోండి, అయిపోయింది. వాడు మరిచి నిద్రపోతాడు. ఎందుకు తెలుసా, మా అమ్మ నా పక్కన ఉంటే నాకేమీ కాదు. సంరక్షణ. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభము సంరక్షణ. రాత్రి చీకటి వలన కలుగు భయము, క్రూర మృగముల వలన కలుగు భయము, విష సర్పముల వలన కలుగు భయము లేకుండా ఆయన సంరక్షిస్తున్నాడు. మీరు గమనించారు, నిర్గమాకాండంలో చదువుతుంటే మోషే ఎత్తడి సర్పమును చేయించిన సందర్భము, అప్పుడు సర్పములు వచ్చి ఇశ్రాయేలు ఏం చేశాయి, కాటేశాయి. ఇప్పుడు మీరు గమనించండి, అరణ్యంలో ఆ సర్పములు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ వచ్చి కాటేసినప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలీలను ఇబ్బంది పెట్టలేదంటే ఆ సర్పముల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట, సంరక్షిస్తున్నాడు. అగ్నిస్తంభము, మేఘస్తంభము, త్రాగటానికి నీరు, కట్టుకోవటానికి వస్త్రములు, తినడానికి మన్నా. ఒక్క మాటలో చెప్తున్నాడు, ఏమీ తక్కువ కాకుండా ఇశ్రాయేలీలు మాకు ఇది లేదు అనడానికి వీలు లేకుండా ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు ఆయన పోషించి సంరక్షించాడు. ప్రేమమైన మిత్రులారా, నిజంగా ఎంత గొప్ప విషయం కదా. ఇదంతా మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? అటువలే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. అసలు ఎలా పోషిస్తున్నాడు, ఎలా సంరక్షిస్తున్నాడు, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకనాడు ఇశ్రాయేలీలకు దేవుడు ఎలా పోషించి ఎలా సంరక్షించాడు 40 ఏళ్ళు అని, ఇదిగో ఆ సంగతులన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మన సంగతి విషయంలో ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాలు ఆయన పోషించి సంరక్షించాడు. ఇప్పుడు ఎలా పోషిస్తున్నాడు? లేఖనాలలోనికి వెళ్ళి సంఘము ఎడల ఆయనకున్న పోషణ సంరక్షణ గురించి మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం దయచేసి చూడండి.
యోహాను సువార్త 6వ అధ్యాయం 31, 32. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. వారికి మన్నా ఎక్కడి నుంచి కురిసిందండి? ఆకాశము నుండి మన్నా కురిసింది అని రాయబడింది లేఖనాలు. కానీ మన విషయంలోనికి రాగానే ఏమంటున్నాడు తెలుసా? మన్నా కంటే గొప్పదానిని దేవుడు మనకు దయచేశాడు అంటున్నాడు. ఈ ఆహారము మనల్ని పోషించే ఆహారము పరలోకము నుండి దిగి వచ్చింది అంటున్నాడు. వారికి ఆకాశము నుండి కురిస్తే సంఘములకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చింది. ఎవరి పరలోకము నుంచి దిగి వచ్చిన ఆ ఆహారం ఏంటో చూడండి. 34వ వచనాన్ని దయచేసి చూడండి. అందుకు యేసు కావున వారు ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, పరలోకము నుండి మీ కొరకు దిగి వచ్చిన వాక్యమయున్న ఆహారాన్ని నేనే. ఏమండి, ఈ వాక్యము ఎక్కడుండేదో మనందరికీ తెలుసు కదా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని ఉండెను. అంటే పాత నిబంధన గ్రంథములో శరీరాన్ని బలపరిచే మన్నాను కురిపిస్తే, ఈ క్రొత్త నిబంధనలలో రక్షణలోనికి మనల్ని తీసుకుని వచ్చి సంఘములోనికి తీసుకుని వచ్చిన దేవుడు మనకేం చేస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెడుతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చింది. వారికి మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి వచ్చింది. ఏమండి, మన్నా గొప్పదా? ఇది ఈ జీవాహారము గొప్పదా? మనకు అనుమానం లేదు. జీవాహారం గొప్పది. ఎందుకు చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 50. దీనిని తిరుగువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. 49. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. కానీ ఆహారం దీనిని భుజించువాడు చావకుండునట్లు, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇది. ఆలోచించండి. ఇశ్రాయేలీయులు అమ్మో మరి రేపటి దినానికి మన్నా ఉంటుందో లేదో చాలా మంది దాచుకున్నారట. దాచుకునేసరికి తెల్లవారేమైపోయింది, కంపు తీసేసింది. కానీ ఈ జీవాహారం అమ్మో, ఇది జీవము వెలిగినది. ఇది ఆకాశము భూమియు గతించిపోననే గాని నా మాటలు గతింపవు. అంటే ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ఇదిగో ఈ జీవవాక్యము నిలకడగా ఉంటుంది. అంటే ఎంత గొప్పదో చూసారా? ఈరోజు 36 సంవత్సరాలుగా దేవుడు ఆ
ఆ మొదటి సంవత్సరము నుంచి సంఘములోనికి మనల్ని తీసుకుని వచ్చి తన సేవకుల ద్వారా మనకేం చెప్తున్నాడు? ఆయన జీవాహారాన్ని పెడుతున్నాడు. అందుకే ఇదిగో ఇంకా సంఘము జీవము కలిగి ఉన్నది. లేకపోతే నీరసించి ఎప్పుడో లోకములో కలిసిపోయేవాళ్ళం కదా. ప్రతి ఆదివారం తన సన్నిధికి తీసుకొని వస్తున్నాడు, తన సేవకుణ్ణి నిలబెడుతున్నాడు, ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ఇదిగో మన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఎందుకంటే సేవకుడికి మన గురించి తెలియని ప్రేమ వాళ్ళారా, దేవునికి మన గురించి అంతా తెలుసు. ఇందులో విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు సేవకుడి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మనకే ఆశ్చర్యేసి, నేను ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఈ సమస్యతో ఉన్నాను, నేను ఇలా ప్రార్థన చేసుకున్న సంగతి సేవకుడికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతాం కదా. ఏమంటే 36 సంవత్సరములుగా ఎన్ని సంగతులు బోధించబడతాయో మీరు ఆలోచించండి. 36 సంవత్సరాలు, సంవత్సరానికి 52 వారాలు, 52 ఇంటూ 35 అంటే ఎన్ని వారాలు కూడా చూడండి. అన్ని ప్రసంగాలు. అంతేనా? మరలా స్త్రీల సమాజము కూడిక, యవన సమాజం కూడిక, మరలా కృతజ్ఞత కూడికలు, గృహ కూడికలు, ఆ తర్వాత సభలు. అంటే ఈ 36 సంవత్సరాలుగా ఎంత సమృద్ధి కలిగిన వాక్యము చేత దేవుడు సంఘమును పోషించాడు. మీరు ఆలోచించండి, ఎన్ని సంగతులు ఎన్ని సంగతులు. 36 సంవత్సరము అంటే అది చిన్న కాలము కానీ కాదు. అలా ఆయన పోషించాడు కనుక తరము వెంబడి తరం ఇదిగో ఆయన కొరకు నిలబడగలిగే తరం ఇప్పటికీ మీ రూపంలో సంఘంలో ఉన్నారు. ఆయన పోషించిన వైనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సంరక్షిస్తున్నాడు, జీవజలాన్ని ఇస్తున్నాడు, జీవజలాన్ని ఇస్తున్నాడు, రక్షణ వస్త్రాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, రక్షణ వస్త్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. కొంటికాలు బెనకకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఆయన సరళము చేస్తున్నాడు. దయచేసి మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన చక్కటి మాటలు చూడగలిగితే ప్రేమ వాళ్ళ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. 12వ అధ్యాయము 12-13. మరియు కుంటికాలు బెనకకయు బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకుని. చూసారా? కుంటికాలు బెనకక అంటే ఆయన సరి చేస్తున్నాడు మన పాదములు. మీకు తెలుసు, ఎన్నోసార్లు మనం తగ్గిపోతుంటాం. దేవుడు సేవకుడి ద్వారా గద్దిస్తాడు. ఆ గద్దించేసరికి మరలా సరి అయిన మార్గంలోనికి మనం వస్తాం. ఇశ్రాయేలీయులకు కాళ్ళకు వాపు రానివ్వకుండా ఆరోగ్యముగా ఎలా తీసుకుని వెళ్తున్నాడో మనము లోకం వైపు చూడక ఆయనలో ఉండటానికి మనల్ని బలపరుస్తూ మన కాళ్ళు చేతులను ఆయన సరి చేస్తున్నాడు. 36 సంవత్సరాల నుండి. ఇంకా చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చూడండి. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగు నాకు చెప్పిన, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని రక్షణ వస్త్రమును మనకు అనుగ్రహించాడు.
మన కాళ్ళు చేతులను ఆయన బలపరిచాడు. త్రాగటానికి జీవ జలాన్ని ఇచ్చాడు. అంతేకాదు, జీవ జలపు నీటి బుగ్గలు మన హృదయములో పెడతానన్నాడు. ఇదిగో భోజనానికి, ఆహారమునకు ఆకాశము నుండి దిగి వచ్చిన ఈ వాక్యాన్ని సంఘములో సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈరోజు సంఘము ఇలా ఉంది. అవును, ఆయన పోషించాడు. ఎలా సంరక్షించాడు? అగ్ని స్తంభము, మేఘ స్తంభము. మరి మన సంఘాన్ని ఎలా సంరక్షించాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని దయచేసి చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. ఎంత గొప్ప సాక్షి సమూహం అని ఎవరిని చూపిస్తున్నాడు? విశ్వాస వీరులను ఒక మేఘ స్తంభము అని చూపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభము. ఈరోజు మనకు లోకములో ఉంటున్న పాపపు ఛాయలు మన మీద పడకుండా లోకానికి మనకు అడ్డుగా ఎవరిని పెట్టాడు దేవుడు? ఎంత గొప్ప సాక్షి సమూహము. ఒక 1 వీక్ బ్యాక్ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమము శుభవార్తలు వస్తుంటుంది. బుధవారం 6:30 నుంచి 7 గంటల వరకు ఎపిసోడ్ అవుతుంది. ఒక ఆయన కాల్ చేశాడు, చాలా బాధపడుతున్నాడు. ఎందుకు సార్ నాకేమి కష్టాలు, నాకేమి కలిగిలు, నేను బాధపడుతున్నాడు. నేను బ్రదర్ నేను రక్షణలోకి వచ్చానండి. వచ్చాను, బాప్తిసం తీసుకున్నాను. నేను అంతకుముందు ఆయన పడుతున్న వేదన బాధ చూసి రక్షణలోనికి రాలేదేమో అనుకున్నాను. నేను రక్షణలోకి వచ్చాను బ్రదర్ అంటాను. రక్షణలోకి వచ్చాను కదా, ఎన్ని సంవత్సరాలైన రక్షణలోకి వచ్చింది అంటే ఒక 10 years అయింది. 10 years అంటే పరిశుద్ధ గ్రంథం పట్ల మీకు అవగాహన కలిగి ఉండాలి కదా. అంటే కలిగి ఉంది. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, నా ప్రశ్నకు చెప్పండి అని మీకు వచ్చిన ఈ కష్టాలు నష్టాలు పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తులకు వచ్చాయో ఒక్కసారి నాకు చెప్పండి అన్న. వెంటనే ఆ ఫ్రస్ట్రేషన్లో బాధతో ఉన్న ఆయన చిన్నగా నవ్వేశాడు. నవ్వి నాకంటే ఎక్కువనే వచ్చాయి సార్, నా కష్టం వాళ్ళకు రాలేదు, ఎందుకంటే నాకంటే ఎక్కువనే వచ్చేది వాళ్ళకి అన్నట్టు. అప్పుడు నేను అన్నాను, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము అని మిమ్మల్ని ఆవరించినందుకు ఈ చిన్నది అని మీరు ఎందుకు బాధపడుతున్నారు సార్ అన్నాను. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మిమ్మల్ని ఆవరించి ఉంది కదా. రంపములతో కోయబడ్డారు, రాళ్లతో పట్టబడ్డారు, గొర్రె చర్మములు వేసుకున్నారు, గుహలలో ఉన్నారు, అగ్ని జ్వాలలలోనికి వెళ్ళిపోయారు, ఎరికో గోడలు కూర్చారు. అవన్నీ చదువుతున్నప్పుడు ఏమంటే మీకు వచ్చినవి చిన్నవి మీరు అన్నారు కదా, ఆ చిన్న వాటిని చిన్నగానే చూడండి. మరి నాకు వచ్చిన కష్టం ఎవరికి రావటం లేదంటున్నారండి. అనగానే ఏమన్నాడంటే, ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే ఇదంతా అనిపిస్తుంది. వాక్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని నా మనసులో పెట్టుకుంటే అసలు నా జీవితం ఏంటి అని నాకే తెలియస్తుంది. చూసారా ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము అని నన్ను ఆవరించి ఉన్నట్టున్నారు
అంటే ఈరోజు మేఘ స్తంభం ఇదిగో హేబేలు మొదలుకొని రాయబడిన విశ్వాస వీరుల జీవితాలన్నీ ఆ లోకం వైపుకు మనం వెళ్ళకుండా మేఘ స్తంభం వలె మన కళ్ళ ముందు కదలాడైపోయినాము. ఇప్పుడు మీరు ఆలోచించండి, యోగు గారికి వచ్చిన కష్టం కంటే నాకు ఎక్కువ కష్టాలు వచ్చేయండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరో చూసారా? కానీ మన భాష ఎలా ఉంటుంది తెలుసా? నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అంటుంటాం. అంటే నాకు చాలా కష్టం వచ్చింది అంటుంటాం. ఎవరి మన కుటుంబాలలో రంపములతో కోయబడిన వారు ఎవరైనా ఉన్నారో చెప్పండి. రాళ్లతో పట్టబడిన వారు ఎవరైనా ఉన్నారో చెప్పండి. ఎవరు లేకుండా గొర్రె చర్మములు వేసుకొని ఇబ్బంది పడిన వారు ఎవరైనా ఉన్నారా? లేదు. చూసారా? అంటే చిన్న చిన్న కష్టాలని అమ్మో పెద్ద కష్టం నా వల్ల కావటం లేదు అని ఎక్కడ లోకములోనికి మనం వెళ్ళిపోతామేమో అని దేవుడు ఏం చేశాడంటే మేఘ స్తంభాన్ని పెట్టాడు. అంటే లోకము నీకు కనిపించకూడదు, నా కొరకు బ్రతికిన భక్తుల జీవితాలే మీ అందరికీ కనిపించాలి. మరియమ్మ గారికి వచ్చిన కష్టం ఎవరికైనా వచ్చిందా? ఎస్తేరు గారు చూపించిన ఆ తెగువ, ఆ కష్టం, ఆ మరణం మనలో ఎవరికైనా సంభవించిందా? మీరు ఆలోచించండి. అడిగి లేదు. ఏమండి, భక్తుల జీవితాలనే పోల్చుకోలేకపోతున్నాం. ఇక యేసుక్రీస్తు దగ్గరికి ఇంకా రాలేదు. అసలు యేసుక్రీస్తు దరిదాపుల్లో కూడా మన కష్టాలు ఉండవుతున్నమాట. ఎందుకంటే మన కొరకు ఆయన అంత వేదన చెందాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము అనే, అందుకే సంఘముకు మేఘ స్తంభముగా విశ్వాసుల జీవితాలను పెట్టాడు. ఈ రోజు మనం దేవుల్లో ఉండగలుగుతున్నామంటే దేవుడు ఏ మోషేల గురించో, ఏ ఏలియాల గురించో, ఏ ఎలీషాల గురించో ఎవరినో మన జ్ఞాపకాలను తీసుకుని వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. వారికి తోడై ఉన్న నేను మీకు కూడా తోడై ఉన్నాడు. అందుకే రండి, లోకములోనికి వెళ్ళకుండా ఇదిగో ఆయనలో మనం ఉండగలుగుతున్నప్పుడు మేఘ స్తంభం. మరి అగ్ని స్తంభాన్ని దయచేసి మీరు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడిన చక్కటి మాటలు దయచేసి మీరు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డాడు. కొత్త నిబంధనలో అగ్నిని దేనికి సూచిస్తూ రాయబడిందో తెలుసా? పరిశుద్ధాత్మను. మన హృదయము మండుచుండలేదా? మండించే గుణం దేనికి ఉందంటే అగ్నికి. దేవుని వాక్యము బోధింపబడుతున్నప్పుడు మన హృదయం మండుతుంది. అంటే మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు ఆ వాక్యము చేత మన హృదయాన్ని ఏం చేస్తాడు? మండిస్తాడు. అంటే ఆయన అగ్ని స్తంభమును మన హృదయంలో పెట్టాడు. పరిశుద్ధాత్మను ఎప్పుడు? మనము బాప్తిస్మము తీసుకున్న తర్వాత
పరిశుద్ధాత్ముడు మన హృదయములోనికి వస్తాడు. వచ్చిన పరిశుద్ధాత్ముడు దేవుని కొరకు మనల్ని మందిస్తాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం దయచేసి మీరు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చూడండి. పేతురు మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఇదిగో పరిశుద్ధాత్మను వరమును పొందుతాము. ఆ పరిశుద్ధాత్ముడు ఇదిగో వాక్యమును మన హృదయంలో ఫలింపచేసి ఆయన కొరకు బ్రతుకున్నట్లుగా మనల్ని మండిస్తాడు. అంటే అగ్ని స్తంభమును మన హృదయంలో పెట్టాడు. అక్కడ అగ్ని స్తంభమును ఎందుకు పెట్టాడంటే చీకటి వలన కలుగు భయములకు వారు దూరంగా ఉండాలి, భయపడద్దు. క్రూర మృగాల నుంచి రక్షణ కొరకు. అలాగే వాక్యపు వెలుగు నుంచి త్రోవను చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నుంచి దుష్టుల నుంచి నన్ను కాపాడుతున్నాడు. చూసారా, త్రోవకు వాక్యము వెలుగై ఉంది. దుష్ట శక్తి నుంచి, అపవిత్రాత్మ నుంచి పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడుతున్నాడు. అక్కడ సర్పముల నుంచి రక్షణ ఎలా ఇచ్చాడో ఇక్కడ ఘట సర్పము దుష్టుల నుంచి మనల్ని కాపాడుకునగలిగే స్థితి మనలో అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన మనకు కలుగుతుంది. దయచేసి ఆలోచించండి. ఇది 36 సంవత్సరములుగా తన ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. తన వాక్యము చేత వెలుగులో నడిపిస్తున్నాడు. ఇదిగో మేఘ స్తంభమును అగ్ని స్తంభమును నిలిపి 36 సంవత్సరాల కాలము గతించిపోయింది. సంఘం పట్ల ఆయనకున్న ప్రేమ మీరు ఆలోచించండి. ఆయనకున్న సంకల్పం ఆలోచించండి. ఆయనకున్న ఇష్టం ఆలోచించండి. సంఘం అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆలోచించండి. ఒక్క మాటలో చెబితే శిరస్సు ఆయన అవయవాలనే మనమందరం అంటే పోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు. మరి ఈ పోషణ సంరక్షణ అందరిగా కొందరిగా? ఈ పోషణ సంరక్షణ అందరిగా కొందరిగాని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే సంఘముతో సహవాసాన్ని కలిగి ఆయనలో ఉన్న వారికి స్నానం చేస్తున్నప్పుడు వెంట్రుకలు రాలిపోతాయి. ఆ రాలిపోయిన వెంట్రుకలన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఏరి మరల అద్దం ముందుకు తీసుకొని వచ్చి నూనె పెట్టి దువ్వెనతో దువ్వుతాము. ఎందుకంటే నూనె దేనికి, దువ్వటం దేనికి? తల మీద ఉన్న వాటికి. మరి ఇవి వెంట్రుకలే, అవి వెంట్రుకలే కదా, వాటిని ఎందుకు పారవేశారు? వీటికి ఎందుకు నూనె పెట్టి చక్కగా దువ్వుతున్నారు? కోడు దీనికి, షాంపూ దీనికి కదా, కుంకుడుగా రసం దీనికి. మరి రాలిపోయిన వాటికి ఏం చేస్తాం తెలుసా? చేతితో ముట్టుకోవటానికి కూడా ఇష్టపడకుండా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. ఏమండి, అవి మనమే కదా రాలిపోయిన వెంట్రుకలు కదా. అంటే రాలిపోయిన వాటికి పోషణ సంరక్షణ ఉండదు. మరి వేటికి? తల మీద ఉన్న వాటికి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, పోషణ సంరక్షణ ఎవరికి? సంఘములో ఉన్న వారికి. సంఘములో ఉన్న వారికి, సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి
కాదు, రాలిపోయిన వారికి కాలుతున్నది. చూసారా, గోర్లు పెరుగుతుంటాయి, గోర్లు మనకి పెరుగుతుంటాయి, చక్కగా పెయింట్ వేస్తుంటాం. గోర్లు కత్తిరించిన తర్వాత పెయింట్ వేస్తాం. ఆ కత్తిరించిన గోర్లు ఎక్కడెక్కడ పడ్డాయని మళ్ళీ వెతికి వాటికి నెయిల్ పాలిష్ చేస్తారా? వాటిని ఎక్కడ పడేస్తారు? కలెక్ట్ చేసి తీసుకెళ్ళి డస్ట్బిన్లో గంట మీద పడేస్తాం. అంటే క్లీన్ చేసేది, నెయిల్ పాలిష్ వేసేది చేతికున్న గోరికి తప్ప కత్తిరించబడిన గోరును కాపుకున్నవారు. చాలా మందికి సంఘపు విలువలు తెలియక ఏం చేస్తారంటే, సంఘపు విలువలు తెలియక ఇదిగో సంఘముల నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నారు అంటే పోషణ సంరక్షణలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అది ఎంత ప్రమాదకరమైనది ఆలోచించారు. లేఖనాలలో వ్రాయబడిన మాట చూడండి. లేఖనాలలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమని కలగాలి. పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన చక్కటి మాటలు మనం చూడగలిగితే, కబీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కబీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, దేవుని దివ్య వాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఆయన శరీరములో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయావు. ఇంకా చూడండి, యోహాను సువార్తలో వ్రాయబడిన మాట, యోహాను సువార్తలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమల దేవుని కలగారా. 15వ అధ్యాయం 1వ వచనం నుండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పలికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుండును. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా యందు నిలిచి ఎవడు నా యందు నిలిచి ఉంటునో, నేను ఎవరి యందు నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయును, అవి కాలిపోవును. నాలో మీరు ఉండాలి, మీలో నేను ఉండాలి. అంటే అర్థమేంటో తెలుసా? నేను శిరస్సుగా ఉండాలి, మీరు నాకు శరీరముగా ఉండాలి. శరీరాన్ని గురించి ప్రతి నిర్ణయం తీసుకునేది శిరస్సు. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. అంటే నా నుంచి పోషణ సంరక్షణ మీకు దొరుకుతుంది. మీరు నాలో నిలిచి వేడుకోండి, ఇదిగో బయట పారవేయబడతారు, ఎండిపోతారు. ఆ ఎండిపోయిన వాటిని ఇదిగో కాల్చి వేయబడతారు అని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒరిజినల్గా ఆలోచించగలిగితే ప్రభువుకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఒకవేళ వేరైపోయామా, ఎండిపోయి సహవాసములో ఉంటున్నప్పుడు బహుగా ఫలిస్తుంటాం. సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు ఎండిపోతాం. ఏదో ఒకడు లోకంలో కలిసిపోయి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. చూసారా, సంఘం అనేది ఎంత ముఖ్యమైనది, అందులో నేను ఉండటం ఎంత ముఖ్యమైనది.
చెప్పబడిన మాటలన్నింటినీ ధ్యానించుకుంటూ ఈ మర్మము గొప్పది అన్నాడు కదా, అసలు దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ముగింపులోకి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఇద్దరు ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మము గొప్పతనడానికి ముందు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది అన్నాడు. అంటే క్రీస్తుకు సంఘము కూడా ఇదిగో ఈ స్థితిలో ఉండాలి అని చెప్తున్నాడు. మరలా ఇక్కడికి వచ్చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు క్రీస్తుకు సంఘాన్ని గురించి రాయబడిన చక్కటి మాటలు దయచేసి మీరు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడిన చక్కటి మాట ప్రేమలో మొదటి పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ప్రభువుతో కలుసుకొనువాడు ఏకాత్మయై ఉన్నాడు. భార్యతో కలిసిన వాడు ఏక శరీరముగా ఉన్నాడు. ప్రభువు ఆత్మ, మరి ఆత్మతో కలిసిన వాడు ఎలా ఉంటాడు? ఏకాత్మయు కలిగిన వాడుగా ఉంటాడు. అంటే ప్రభువు నీవు ఒకటిగా ఉండాలి, ఏకాత్మ కలిగిన వారుగా ఉండాలి. అంటే ఒక పురుషుడు తన భార్యను హత్తుకొని ఏక శరీరం అన్నట్టుగా సంఘములు ఉంటున్న మనం మన ప్రభువును హత్తుకోవాలి. ప్రభు ఎవరనుకుంటున్నారు? మన భర్త. సంఘం ఎవరు? భార్య. అంటే భార్య భర్తను హత్తుకొని ఉండాలి. భర్త భార్యను హత్తుకున్నప్పుడు ఇదిగో ఏక శరీరము ఎలా అవుతారో అలాగే ఏకాత్మ అగుదురు అంటారు. ఇప్పుడు ఈ మర్మము గొప్పది అని ఎందుకు అంటున్నాడు అంటే, మీ పిల్లలకు వివాహం చేసిన తర్వాత అమ్మ ఆశీర్వదించండి అని మీ కాళ్ళు ముక్కినప్పుడు ఏమని ఆశీర్వదిస్తారు? ఏమని ఆశీర్వదిస్తారు? రే కలకాలం వద్దులండి, ఖర్చులు పెరిగాయి, పిల్లలు ఏమొద్దు అంటారా? అంటారా? ఏమని ఆశీర్వదిస్తారు? పిల్ల పాపలతో కలకాలం వద్దులండి, చల్లగా ఉండండి. ఇప్పుడు పిల్లల ప్రస్తావన ఎందుకు వచ్చింది? వివాహమైంది కనుక ఏక శరీరం అవుతారు కనుక ఆ ఏక శరీరాన్ని బట్టి కుటుంబముగా విస్తరిస్తారు. చూసారా? ఇప్పుడు ప్రభువుతో మనం ఏకమవుతున్నాం. ఈ మర్మము గొప్పది. మరి ప్రభువుతో ఏకమైనప్పుడు ఏం కావాలి? సంఘము విస్తరించాలి. సంఘము విస్తరించాలి. మనకు వివాహాలైన తర్వాత ఇదిగో కుటుంబముగా మనం విస్తరించాం కదా. ఒకప్పుడు నేను ఒక్కడిని, ఇప్పుడు నలుగురు. నేను విస్తరించాను. నాకు వివాహం అయిపోయింది, 2 పిల్లలు. ఒక్కడిగా ఉన్న నేను వివాహ బంధము ద్వారా నలుగురుగా విస్తరించాను. మరి బాప్తిస్మము తీసుకుని సంఘములోనికి వచ్చి ప్రభువును హత్తుకుని నేను ఉండగలిగితే నేను ఒక్కడిగా ఉండలేను. ఎందుకంటే ప్రభువు నా ద్వారా తన కార్యాన్ని చేస్తాడు కనుక సంఘము విస్తరించాలి. సంఘము విస్తరించాలి. ఈ మర్మము గొప్పది అని ఇదిగో మీ గురించి చెప్పట్లేదు. ఎందుకంటే ఈ మర్మం మీకు అర్థమైపోయింది. ఎందుకంటే మీరు వివాహ బంధం ద్వారా 1, 2, 3 పిల్లలు కనేశారు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే సంఘమునకును
క్రీస్తు గురించి చెబుతున్నాను. అంటే మీరు రక్షణలోనికి వచ్చిన తర్వాత సంఘ విస్తరణ కొరకు ఏం చేయాలి? పాటుపడాలి. పాటుపడాలంటే ప్రభువును హత్తుకోవాలి. ఎప్పుడైతే ప్రభువును హత్తుకుంటామో ప్రభువు మన ద్వారా తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎప్పుడైతే ప్రభువు తన కార్యాన్ని జరిగిస్తాడో సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. అంటే సంఘ విస్తరణ ఎవరి చేతుల్లో ఉంది? మనందరి చేతుల్లో ఉంది. అది ఎప్పుడు? నువ్వు ప్రభువుని హత్తుకున్నప్పుడు, ఏకాత్మగాను ఉన్నప్పుడు. ప్రభువుని ఎప్పుడు హత్తుకుంటాం? సంఘములోనికి వచ్చినప్పుడు. కాబట్టి సంఘములోనికి వచ్చిన తర్వాత లోకాన్ని హత్తుకొనకూడదు. నువ్వు లోకాన్ని హత్తుకుంటున్నావంటే ఇదిగో లోక సంబంధమైన ఆలోచనతో నువ్వు ఉన్నావని దాని అర్థం. చూసారు? ఈ మర్మము గొప్పది. అంటే ఈ రక్షణ అనేకులకు తెలియచేయాలి అంటే మీరు ప్రభువును హత్తుకుని ఉండాలి. ఈ మర్మము గొప్పది. ఈ మర్మము మీకు అర్థమైతే ప్రభువు మీ ద్వారా సంఘాన్ని విస్తరింపచేస్తాడు అని సెలవిస్తున్నాడు. వాళ్ళ 36 సంవత్సరాల క్రితం ఇక్కడ పరిచయం ప్రారంభించినప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నేను అనుకుంటున్నాను, ఎంతకంటే తక్కువ మంది ఉండొచ్చు, ఎంతకంటే చాలా తక్కువ మంది ఉండొచ్చు. కానీ ఈరోజు ఎంతమంది ఉన్నారంటే అటువంటి ఇదిగో ప్రభువు విస్తరింపజేస్తున్నాడు. వారు ప్రభువును హత్తుకొని ఉన్నారు. వారికి ఫలముగా ఈరోజు మనము సంఘములోనికి వచ్చాం. మనం ప్రభువును హత్తుకొని ఉంటే మరికొద్ది మంది సంఘములోనికి వస్తారు. అంటే సంఘములోనికి వచ్చిన మనందరి బాధ్యత ఏంటంటే సంఘ విస్తరణ కొరకు పాటుపడాలి. ఈ మర్మము గొప్పది అంటున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రభువును హత్తుకున్నప్పుడు. ప్రభువును ఎప్పుడు హత్తుకోగలము? నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది రక్షణలోనికి రాగలిగితే, నీ పాత జీవితాన్ని సమాధి చేసి ప్రభువులోనికి రాగలిగి సంఘపు సహవాసములో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ప్రభువును హత్తుకొనగలవు. ఎప్పుడైతే ప్రభువును హత్తుకొనగలవో నువ్వు విస్తరిస్తావు. సంఘము విస్తరిస్తుంది. ఈ మర్మము గొప్పది అన్నాడు. గొప్పది, ఈ మర్మము గొప్పది అన్నాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. 36 సంవత్సరములు పోషించి సంరక్షించి ఆయన కృపచేత మనల్ని కాపాడాడు. మన్నా కంటే గొప్ప ఆహారాన్ని పెట్టాడు. ఇదిగో జీవ జలాన్ని అనుగ్రహించాడు. రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. కుంటికాలు బెనకక త్రోవలు సరాలం చేసినట్టు వాటిని సరి చేశాడు. మేఘ స్తంభముగా సాక్షి సమూహమును పెట్టాడు. అగ్ని స్తంభముగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఇదిగో నువ్వు ప్రభువును హత్తుకొని ఉండగలిగితే విస్తరించగలిగే స్థితిని మనము కలిగి ఉంటాం. అందుకే మరి చెప్తున్నాడు, నేను సంఘముని గురించి క్రీస్తుని గురించి ఈ సంగతి చెప్తున్నాను. ఈ మర్మము గొప్పది. కాబట్టి ఆయన పోషించి సంరక్షిస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఆయనకు విధేయురాలుగా సంఘము ఉంటూ ఆయనను హత్తుకొనగలిగితే సంఘపు విస్తరణ కలుగుతుంది. ఎంత చక్కటి విషయాన్ని పౌలు గారు ఎఫెసీయులకు లేఖను రాస్తూ సంఘముగా ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి సంఘములోనికి రావాలి.
రావాలి, ప్రభువును హత్తుకోవాలి, సంఘము విస్తరించాలి. సంఘము ఎంత విస్తరిస్తే దేవునికి అంత ఆనందం. మనకైతే 2-3 పిల్లలు చాలు అనుకుంటాం. ప్రభు ఏమన్నా ఆయన బాహుబలం, ఆయన ఎంత గొప్పవాడు. ఏ ఒక్కరు నశించుట నాకు ఇష్టం లేదు, నాకందరూ కావాలంటున్నాడు, నాకందరూ కావాలంటున్నాడు. ఎంత ప్రేమండి. కాబట్టి సంఘముగా సంఘ విస్తరణ కొరకు పాటు పడవలసిన బాధ్యత మనందరిది. కాబట్టి ఆ 36 సంవత్సరాల పోషణ సంరక్షణ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా ఇది మేము నిన్ను హత్తుకొని ఇంకా అనేకులను నీ పాదాల చెంతకి మేము నడిపిస్తాం. ఇదిగో నిన్ను హత్తుకుని ఉంటాం, మమ్మల్ని విస్తరింప చేయండి అని సంఘము ఆయన పనిలో ముందుకు సాగాలి. ప్రేమలారా, అది మన బాధ్యత, అది మన కర్తవ్యం, అది మన పని. మన బాప్తిస్మము తీసుకున్నందుకు ఆయన వారము, ఆయన సొత్తు, ఆయనకు దాసులుగా, ఆయనకు భార్యల ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఇదిగో సాయంకాలం రాగానే భర్త కొరకు ఎదురు చూస్తూ పిల్లల బాగోగులను చూసుకున్నట్లుగా ఇదిగో సంఘ విస్తరణ కొరకు ఆయన వచ్చేంత వరకు మనము పాటుపడాలి. ఈ రక్షణ సువార్తను అనేకులకు తెలియజేయవలసిన బాధ్యత మనందరి మీద. కాబట్టి చేసి ఆలోచించు, ఈ సంఘములను నిలిపినందుకు నీ పాత్ర ఏంటి? ఇంకా రక్షణలోనికి వెళ్ళాలిగా, లేదా రక్షణలోనికి వచ్చి పడిపోయిన జీవితంలో ఉన్నావు. తొందరగా ప్రభు దగ్గరకు రా. ఎందుకంటే ఆయనలో ఉంటే నీ పోషణ సంరక్షణ. అసలు బాప్తిస్మే తీసుకోలేదా? అయితే వెంటనే యేసుక్రీస్తును స్వరక్షకులుగా అంగీకరించి సంఘములోనికి రా, నీకు పోషణ సంరక్షణ దొరుకుతుంది. లేదు నేను బాప్తిస్మము తీసుకున్నాను, సంఘములోనే ఉన్నానంటే ప్రభువును హత్తుకొని ఉండు, అప్పుడు విస్తరిస్తావు. నీ సంఘం విస్తరిస్తుంది. అనేకులకు ఈ వెలుగును నీవు అందించగలిగే భాగ్యాన్ని నీవు కలిగి ఉన్నావు. సంఘములో నీ స్థితి ఎక్కడ ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి, యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని బట్టి మనందరినీ కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మహాప్రభుయు పెడతగలిగిన నా తండ్రి, ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విలువైన నీ మాటలనైనా నీ పిల్లల వల్ల విని విడిచిపెట్టకుండా హృదయంలోనైనా ఫలింపచేసినైనా సంఘ విస్తరణ కొరకు పాటుపడగలిగే స్థితిని అనుగ్రహించండి. సంఘముగానైనా నీ కుమారుడైన యేసుక్రీస్తును హత్తుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధాన్యపడదు. రేపటి దినమునైనా ఇంకనూ చక్కటి సంగతులనైనా మాట్లాడుకోగలిగే మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ ఈ రోజునైనా మీకు మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా, సంఘములకు నైనా క్షేమాభివృద్ధి కలుగుతున్నట్లుగా మీరు అందించిన సహాయంపై హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.